హలో ఎవ్రీవన్. సేవింగ్స్ అంటే ఏంటో చూద్దాం. డైలీ మనం సంపాదిస్తాం, అలానే ఖర్చు కూడా చేస్తాం. ఎందుకు సేవ్ చేయాలి? నెలకి 20,000 సంపాదించే వ్యక్తి మొత్తం మనీని ఖర్చు చేస్తే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సో మనం సేవింగ్స్ని స్టార్ట్ చేయాలి ఎలా అయినా సరే. అండ్ సేవింగ్స్ ఏంటో చూద్దాం, అండ్ వాటి ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. ఇన్కమ్ స్మాల్ పార్ట్, మనకు వచ్చే ఇన్కంలో చిన్న పార్ట్ అన్న ఫ్యూచర్ కోసం మనం పక్కన పెట్టామంటే ఇదొక దానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, 20,000 సంపాదిస్తే అందులో 2,000 కానీ 5,000 కానీ మనం ప్రతి మంత్ పక్కన పెడితే ఇవాళ అది 2,000 అవ్వచ్చు, కానీ రేపు పొద్దున్న అది ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ అవుతుంది సేవ్ చేస్తే. అండ్ మనకి మంచి సెక్యూరిటీ ఉంటుంది, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం మేనేజ్ చేయగలం. అంటే మనం బైక్ కోసం సేవ్ చేస్తారు కొంతమంది, పిల్లల చదువుల కోసం. ఇది ఒక లక్ష్యం పెట్టుకొని సేవ్ చేయాలి. అండ్ అప్పులకి చాలా దూరంగా ఉండడం ఎంత మంచిదంటే దానికున్న ఇంకా మీకే తెలుస్తుంది. అండ్ మెయిన్లీ మనం ఫాలో అవ్వాల్సింది 50-30 రూల్. 50% మన అవసరం కోసం ఖర్చు చేసిన, 30% కోరికల కోసం, అంటే మూవీస్ అలా ఏమన్నా మన వాంట్స్ అండ్ నీడ్స్ కోసం, 20% పక్కాగా మనకు వచ్చే శాలరీ నుంచి అయితే సేవ్ చేయాల్సిందే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, పక్కాగా సేవ్ చేయాలి. మన అకౌంట్లో శాలరీ పడ్డాక మనం చేయాల్సింది ముందుగా మనం సేవ్ చేయాలి. ఏం చేయకూడదు, స్పెండ్ చేసిన తర్వాత సేవ్ చేయకూడదు, అంటే డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు సేవ్ చేయకూడదు అని అనకూడదు. సో మనం ముందుగా చేయాల్సింది మాత్రం ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. అండ్ ఆ ఖర్చుల్ని కొన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అండ్ మనం సంవత్సరానికి ఇంత సంపాదించాలి అని పెట్టుకున్నామంటే అది వెరీ ఇంపార్టెంట్. 10 రూపాయలైనా 100 రూపాయలైనా పర్లేదు, కానీ సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు ఏదైనా అది